అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కలకత్తాలో జరిగిన దారుణ ఘటనకి నిరసనగా దేశవ్యాప్తంగా ఈరోజు ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి పిలుపు మేరకు ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయం వరకు కూడా కంప్లీట్ మెడికల్ బంద్ నిర్వహించడం జరుగుతుందండి. అది ప్రైవేట్ గవర్నమెంట్ కూడా ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రమే ఈరోజు చేసి ఉన్నాము. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మెయిన్గా వర్కింగ్ ప్లేసెస్లో ఉమెన్ సేఫ్టీ గురించి మనము ప్రధానంగా గళమెత్తుదామని మేము అనుకుంటున్నామండి. ఇప్పుడు చూస్తుంటే మనకి ఉమెన్ రిజర్వేషన్ కూడా పెరిగిన తర్వాత ఉమెన్ వర్కింగ్ అనేది చాలా ఎక్కువైంది. వర్కింగ్ ప్లేసెస్లో సేఫ్టీ అనేది మెయిన్ ప్రభుత్వాల ఒక బాధ్యత. దాని గురించి మేము కంపల్సరీగా వర్కింగ్ ప్లేస్లో ఉమెన్ సేఫ్టీ గురించి ఎక్కువగా నిరసన తెలియజేస్తున్నాం. మెయిన్గా ఈరోజు పొద్దుట మేము ఆర్డీఓకి ప్రతి మండల ఆఫీసులోనూ అలాగే ఆర్డీఓ ఆఫీసులోనూ మేము నిరసన తెలియజేసి మా వినతి పత్రాలు ఇచ్చాము. అలాగే ఈవినింగ్ క్యాండిల్ ర్యాలీ చేయాలి దీనికి అని మేమందరం అనుకున్నామండి. మేమే కాదు, అందరూ కూడా, డాక్టర్సే కాదండి, ప్రజలందరూ కూడా దీన్ని ఒక ఉద్యమంలా తీసుకుని ముందుకెళ్ళి మన గవర్నమెంట్ తరఫున అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి తగిన న్యాయాలు జరగాలి, అలాగే దీనికి తగిన చట్టాలు జరగాలి. ఏదైతే వర్కింగ్ ప్లేస్లో ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళని పనిష్ చేయడానికి కఠినమైన చట్టాలు తీసుకురావాలి అనేది మెయిన్గా మేము కోరుకునే జస్టిస్ అండి. థ్యాంక్ యూ. ఆర్జీ కార్ కోల్కతా మెడికల్ కాలేజ్లో జరిగినటువంటి ఒక దుస్థితి, అది సమాజం కూడా సిగ్గుతో తలదించుకునేటువంటి స్థితి అండి. అక్కడ ఒక మెడికల్ కాలేజ్లో పనిచేస్తున్నటువంటి సెకండ్ ఇయర్ పీజీని 36 గంటలు కష్టపడి శ్రమించి ఆ తర్వాత కాసేపు నిద్రపోదామని చెప్పి వెళ్ళి పడుకున్న ఒక మెడికల్ ఆఫీసర్ని, ఒక డాక్టర్ గారిని దారుణంగా రేప్ చేసి చంపేయడం జరిగింది. దీని నిరసనగా ఇండియా వైడ్ నిరసనలు తెలియజేస్తున్నారు. ఆ నిరసనలో భాగంగానే మేము కూడా ఏపీపీహెచ్డిఏ తరఫున, ఆంధ్రప్రదేశ్ పిహెచ్సి డాక్టర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు మార్నింగ్ ఎవ్రీ మండలంలో కూడా మేము ర్యాలీ చేయడం జరిగింది. అలాగే ఈరోజు డిఎంహెచ్ఓ ఆఫీస్కి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా వచ్చి ఒక క్యాండిల్ ర్యాలీ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మనం ఏమైపోతున్నాం, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అర్థం కావట్లేదు. 78 సంవత్సరాల మన స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా సరే ఆడవాళ్ళకి కనీస భద్రత కల్పించలేకపోతున్నాం. ఆ భద్రత కల్పించడంలో అన్ని ప్రభుత్వాలు కూడా ఫెయిల్ అయినాయి. మేము ఈ రోజు ఇక్కడి నుంచి అడిగేది ఒకటే, నో సేఫ్టీ నో వర్క్ అన్న నిర్ణయాన్ని తీసుకెళ్తూ మాకంటూ మా భద్రత కోసం, మా ఆడవాళ్ళ కోసం, మా ఆడవాళ్ళ భద్రత కోసం ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా ముందుకొచ్చి సరైన చట్టాలు అవి తీసుకురావాలి. ఎందుకంటే చాలా దాడులు జరిగాయి, చాలా రకాల దాడులు జరిగినా సరే ఇవి రోజు రోజుకి పెరుగుతున్నాయి, కానీ ఎక్కడా కూడా తగ్గట్లేదు. దీంట్లో ఎటువంటి మార్పులు రావట్లేదు. ఈ మార్పులు రావాలి అంటే ప్రభుత్వాలు చాలా కఠినమైన శిక్షలు చేయాలి. అలా దారుణంగా ఎవరైతే బిహేవ్ చేశారో మేము అడిగేదంతా ఒకటే, ఆ నిందితుల్ని ఎవరిని సరైన వాళ్ళని పట్టుకొని వాళ్ళందరినీ కూడా నడి రోడ్డు మీద ఉరిదీస్తే కానీ మేము ఇక్కడ నుంచి కదలం అన్నట్టు మేము ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మాకు న్యాయం కావాలి, న్యాయ పోరాటం కోసం మేము ఇక్కడికి వచ్చాం. అక్కడ ఇంత జరుగుతున్నా ఎక్కడ కూడా ఎవరు కూడా మాట్లాడలేదు. అది ఇంకా దారుణంగా ఉంది. నిర్భయ కేసులు ఎలా అయితే స్పందించామో నేను జనాలకు కూడా అలాగే పిలుస్తున్నాం. ఇది నిర్భయ 2 కేసు లాంటిదమ్మా. మీరందరూ కూడా మాట్లాడాలి, మీరందరూ కూడా చర్చించాలి. ఆడవాళ్ళకు భద్రత మనం కల్పించాలి, ఇది మన బాధ్యత. ఇప్పుడిప్పుడే ఆడవాళ్ళు బయటకు వచ్చి డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నారు, చదువుతున్నారు. ఇంతకు ముందు ఆడవాళ్ళు రోడ్డు మీదకి వెళ్తే తప్పన్నారు, అర్ధరాత్రి 12ంటికి తిరిగితే రేపులు అవుతాయి అన్నారు. ఇప్పుడు ఆడవాళ్ళు డ్యూటీ చేస్తున్నా సరే వాళ్ళు డ్యూటీ చేస్తున్న ప్లేస్లోనే వాళ్ళకి భద్రత కల్పించకపోతే ఎక్కడికి వెళ్తుంది భారతదేశం, ఏమవుతుంది భారతదేశం? అందుకని ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళకి సంరక్షించే బాధ్యత మనందరిది. వాళ్ళకి కావాల్సిన సురక్షితమైన భారతదేశాన్ని మనం అందించాలి. ఇది మన చేతుల్లో ఉంది. మనం అందరూ కూడా దానికి కలిసికట్టుగా నడవాలి. ఈ దాష్టికానికి మన వంతు గొంతు కలిపి మన ఈ ప్రొటెక్షన్, ఈ కొత్త చట్టాలను తీసుకురావాలి. ఆ కొత్త చట్టాలను తీసుకొచ్చి ఈ ఆడవాళ్ళకి భరోసాగా ప్రభుత్వాలు నించోవాలని మనం చేసుకుంటున్నాను.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.